హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు హై క్లాస్. మేమైతే అందరూ మాలేసుకున్నాం, మా అన్న మేమందరూ కలుసుకొని. అందుకని మేము శక్తి పూజ చేసుకున్నాం. ఈరోజు శక్తి పూజకు వచ్చి ఏమేమి చేసుకున్నాం, ఎలా చేసుకున్నాం అనేది మీరు కూడా వచ్చి మాతో పాటు చూడండి. ఏమేమి వెరైటీస్ చేస్తామని చెప్పేది మాస్టర్ని అయితే కనుక్కుందాం. వెళ్దాం పదండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది అయిపోయి ఇక్కడ. ఒకసారి వ్యూ కానీ లుక్ వేసుకుని తర్వాత మనం మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఏమేమి వంటలు చేస్తాం అనేది. నెక్స్ట్ కనుక్కున్నారండి ఏమేమి వెరైటీస్ చేస్తారు. నేనే మా మాస్టర్. ఏమేమి చేస్తారు ఇప్పుడు అయిపోయినా ఏమేమి చేస్తాను ఇది మనం వైట్ రైస్ సాంబారు రసం పెరుగు పులుసు ఐటమ్స్ అయితే కట్ చేసాం ఆల్రెడీ. చూద్దాం మనం. సాంబార్ కోసం మునక్కాయ, తెల్లగడ్డ, టమోటా, ఎర్రగడ్డ. తెల్లగడ్డ కాస్తాం. అది సారీ సంవత్సరం ముల్లగడ్డ తెల్లగడ్డ చేసినాడు ఈయన. ఓకే, మళ్ళా ఉంది కానీ ఇది ముల్లంగి, తెల్లగడ్డ కాదు. ముల్లంగి, మునక్కాయ, ఎర్రగడ్డ, టమోటా, ఇది చింతపండు కలుపుతున్నాడు రసం కోసం. చూడండి, రసం కోసం ఆయన ఇచ్చే బియ్యం కడిగినాడు. ఇవన్నీ ఆయనే దంచింది రసం కోసం. కుమారన్న స్వామి అయితే కట్టెలు తీసుకోండి, ఇంకోపు కష్టపడి పోయి కట్టెలు తీసుకోండి. థ్యాంక్స్ కుమారన్న. ఇది గ్యాస్ ఉంది కానీ గ్యాస్ అయిపోయింది, మనం ఏం చేయలేం. కాబట్టి కట్టెల పొయ్యి కోసం ఇదంతా చూడండి మంట వేస్తున్నాడు. ఇందులో ఆల్రెడీ ఆయిల్ వేస్తున్నాడు. చెప్పిన నెక్స్ట్ ఏం చేస్తాం. నెక్స్ట్ మాసం కంటిన్యూ చేస్తాం. నేను పక్క నుంచి అందిస్తున్నాడు, ఆయన వేస్తున్నాడు. ఎండుమిరకాయలు. మా ఊరు మినీ చెప్పు అనమాట. ఆయన ఈయన జక్కదని చెప్పు, ఈయన గంటనపల్లి చెప్పు అనమాట. నెక్స్ట్ ఏం వేస్తానా? మెంతులు. ఎవరికన్నా రసం పెట్టేది రాకపోతే వీడియో చూసి నేర్చుకున్నాయి. మెంతులు అసిస్టెంట్ చెప్పు అనమాట. కలుపుతున్నాడు ఆయన. మిరకాయలు కూడా పైకి వచ్చి పడేటట్టు కలుపుతున్నాడు ఆయన. నెక్స్ట్ టమోటా మా స్వామి కరివేపాకు నేరు చేస్తున్నాడు మొత్తానికి. ఇంతమంది ఒక్కొక్క చెయ్యి వేసినారంటే ఆ రసం ఏమవుతుందో నాకు ఇంకా డౌట్గా ఉంది. కరివేపాకు ఇద్దరు ఎత్తి వేస్తున్నారు. మహాబలం అన్నారు కాబట్టి అందరూ కలిసి మెలిసి వంట చేసుకుంటున్నాం అంతే. రుచి చెట్టున్నా ఒకరినొకరు ఏమి ఉంటాం కాబట్టి అప్పుడు ఎవరు ఏమన్నా సరే నువ్వు కూడా చేయాలి కదా అని వేస్తారు. అందుకని సేఫ్ సైడ్ కోసం అందరూ ఒక్కొక్క చేస్తారు అనమాట. అందరూ వేసేది అయితే ఏమన్నారు. ఇప్పుడు కలపడ కార్యక్రమం జరుగుతుంది. జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ, పసుపు, రుచికి సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం. ఒకేసారి వేస్తున్నాం. బాగా వేగిన తర్వాత వేసుకోవాలి. సాంబార్ డిఫరెంట్. ఓకే రాళ్ళు పండి వేసేసినారంట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దంచుకున్న మసాలా అన్ని చెప్పిన మసాలాలు అన్నీ వేస్తున్నాడు. ఆయన కలుపుతున్నాడు. అది రసం పొడి. ఏమనుకోద్దండి, నేను ఇందాక నుంచి నీళ్ళు ఒకటే పోస్తాను. ఏం చేయడు. ఎర్రగడ్డలు కోసింది నేనే కాదు, టమోటా కోసింది నేను, ముల్లంగడ్డ, మునక్కాయ కోసింది నేనే. ఆయన ఇంచేపు తెల్లగడ్డ అన్న ముల్లంగడ్డను కూడా ఆయన కోసినంట. అంటే ఇంచేపు ఏం చేయలేదని ఫీల్ అయినట్టున్నాడు. సాంబార్ కోసం రెడీ చేస్తాం. ఇందాక నుంచి ఇది ఒకటే పని ఏం చేస్తాను. ఇది ఆయన చేద్దాం అనుకున్నాడు కానీ ఈయన తీసుకున్నాడు. మా సింగర్ అనమాట. నైట్ భజన పాటలు ఏమన్నా పాడితే మీకు చూపిస్తాం. అందరూ సాగులు ఏం చేస్తున్నారో చూసేద్దాం పండి. గిండి ఎందుకనేది లాస్ట్ చెప్తా. నేను మా ఫ్రెండ్ స్వామి స్కూల్ అప్పటి నుంచి ఇప్పుడు ఏం తింటున్నాడు, అందరికి గీకుండా తింటాడు ఆ స్వామి అయితే. గిండి ఏం తిన్నారు చూద్దాం. ఇచ్చు బ్రో, దీనికి 2 బిస్కెట్లు వేసినా నేను.
చెఫ్ ఆడ చేయకుండా కూర్చో పడుకున్నాడు. చూసినారంటే జున్ను జున్ను గుండు ఈసారి స్వామి మీకుద్దా వాళ్ళు తినేసి కూర్చోన్నారు కొబ్బరి. అందరూ చెప్పినాడు, ఈయన కూడా తోస్తున్నాడు, ఎవరు చెప్పకుండా. ఏదో చెప్తున్నావు? నువ్వు కదా మా ఫ్రెండ్ సాంగ్ చూస్తా అంటే నాకే భక్తి పరవశించిపోయి ఉండాలా. సరేనా? మా వినోద్ సాంగ్ చూస్తా నాకేం గుర్తొస్తుంది అంటే డబ్బులు ఊరికే రావు అనేది గుర్తొస్తుంది. లలిత ఎంటికలు ఉండేది అందరికి అదృష్టం సార్, ఎంటికలు లేకుండా ఉండేది లలిత జ్యువెలర్స్ ఇంకా అదృష్టం సార్. మోటివేషన్ ఇచ్చాడు మా వాడు. మా గురుస్వామి మీరు లాస్ట్ షాట్ లో తీసుకుంటే మా గురుస్వామి. సూపర్ స్వామి, అందరు రండి. మాకు మధ్యాహ్నం భిక్షం కూడా ఏమి లేదు. భిక్ష లేదా? జున్ను తెచ్చినారు, తింటున్నాము, ప్రశాంతంగా ఉన్నాము. మీరు కూడా వచ్చేయండి. ఎవరు లేదు చెప్పు. సిద్ధేశ్వర కొండ, స్వయంభూ శివలింగము, అందరూ రండి, స్వామిని దర్శనం చేసుకోండి. మొబైల్ నల్లి ఇంటికాడ పెట్టేసి రండి. ప్రశాంతమైన జీవితం సిగ్నల్ ఉండదు తెచ్చినా కూడా. మజ్జిగ పులుసుకి ఏదో చేస్తున్నారు ఇప్పుడు. సాంబార్కి ఇవన్నీ చేసినారంట. ఏమేమి వేసినారు స్వామి? ఆయిల్, ఆవాల పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ చేసినారు. ఇది స్టార్టింగ్ నుంచే వీడియో తీద్దాం అనుకున్నాం. ఈ స్వామి జున్ను అది ఇది అని తీసుకొని పోయినాడు. 4 కప్పులు తిన్నాడు స్వామి. అదేం బాగాలేదని చెప్పి కూడా 4 కప్పులు తిన్నాడు ఈయన. ఏం చేయలేము ఈయన్ని. మళ్ళీ ఓళ్ళు తొందరగా స్టార్ట్ చేసినారు అంటాడు. ఈయన 4 కప్పులు తోన్నాడు ఈయన, గుర్తుపెట్టుకోండి. మనకి అన్ని పోకులన్నీ కడిగిచ్చింది, అన్నీ చేసింది అవ్వ. ఈ గుడికి పరిసర గ్రామంలోనే ఉంటున్నాను. దగ్గరలోనే ఉంటుంది, అన్నీ చేస్తుంది అడిగినప్పుడు అన్నీ. మళ్ళీ ఏం తెలియనట్టు ఈయన చూడండి. 3 కప్పులు తిన్నారు. అవునవును. ఇప్పుడు అయిపోతాం మిస్సింగ్ ఐటమ్ పసుపు. ఈ నుంచి వీడియోలో కనిపించలేదని బాధపడినాడు ఈయన. చూపియండి అని. సాంబారే దీంట్లో డివైడ్ చేస్తాం. మళ్ళీ సపరేట్ గ్యాస్ లేదు కదా, సపరేట్ పెట్టలేకుండా. సాంబార్లో మిస్సింగ్ ఐటమ్ పసుపు. టమాటా తరగతి మజ్జిగ పులుసులోకి తిరగమాత అనమాట. మళ్ళీ ఆడేసేదాన్ని దాన్ని కలిపేస్తున్నాం. టేస్ట్ బాగానే ఉంటుందంట. ఈ స్వామి ఏం చేయకుండానే మళ్ళీ అన్నీ చెప్తాను ఆయన. స్వామి చూడండి, నేను చెప్పిన దానికి అవ్వకుండా వచ్చింది. చూడండి ఎట్లా అవుతుందంటే అందరా చూసుకున్నట్టయితే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది అప్పుడే. అదేందో అండి బొక్కబడేటట్టు చెప్తాను ఆయన. నేను చూపియాలంట వీడియోలో. తెల్లగడ్డ. అయ్యో ఓకే నువ్వే తిప్పుతావు బాగా. ఇంకో ఐటమ్ ఏం చేశారు, ఏదో యాడ్ చేసినారో అదేదో మీరే కనుక్కోండి. కమెంట్ చేయండి. ఉప్పు, రాళ్ళుప్పు, అవన్నీ ఉడికినాయి అన్నమాట. స్టార్ ఐటమ్ పడింది. వంకాయ తమిళ్, మలయాళం, వంకాయ తమిళ్, తెలుగు వంకాయ. ఈ సాంబార్ లోపు ఆ సాంబార్ గిన్నె కింద బొక్కబడేటట్టు ఏదో చేస్తున్నాడు ఈయన మొత్తానికి. వంట చేస్తాం. ఓకే.
వేడెక్కిపోయింది, రైస్ వేస్తున్నాం. కారం, ధనియాల పొడి, కొత్తిమీర, ఇంగువ, పప్పు. యశ్వంత్ సాంగ్ ఏం కాదు, నువ్వేం నెలలు చేయబెట్టినా కూడా. వీళ్ళంతా ఇప్పుడే వచ్చారు, ఒకరు కూడా లాస్ట్ మినిట్లో. చింతపండు, ఫైనలీ సాంబార్ గెటింగ్ రెడీ. యశ్వంత్ స్వామి, మన ఇంట్లో చేసుకుంటాం చూడు, మన ఇంట్లో యశ్వంత్ స్వామి వంట మాస్ పప్పు అయింది లాస్ట్ లో. అది ఊరికే తమాస్కి వచ్చినాడు. కోసం వచ్చినారు, శక్తి కోసం ఏం పని చేయలేదు. ఈ సాం ఆకులు కోసుకొచ్చినాడు, ఆకులు ఎత్తుకొచ్చాడు. దేవుడికి నైవేద్యం పెడతాను. దేవుడికి నైవేద్యం కోసం పండు, మిచ్చిరా, స్వీట్, రైస్, సాంబార్ ఆడము, సాంబార్ ఒక్కడు వేసుకుని వచ్చి సాంబార్ వేసుకుని వస్తాడు ఉంటాయి. సాంబార్, రసం, మజ్జిగ పులుసు. ఇది ఈరోజు వెరైటీస్ అన్నమాట. శక్తి పూజకి ఇది షార్ట్. లలితా జ్యువెలర్స్ ఓనర్ ఎక్కడున్నా సరే ఇక్కడే ఉంటాడు. వంశీ సార్ సైలెంట్ అయిపోయాడు ఒక సెకండ్కి. శరణమయ్యప్ప, 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 స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప. అలా అడవిలో వితౌట్ సిగ్నల్తో అయ్యప్ప స్వామితో, అయ్యప్ప భజనలతో చాలా బాగా అయితే మేమైతే ఎంజాయ్ చేసాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం.